ఇయన్నేందిరా నాయన దున్నపోతులు లేకపోతున్నాడు ఆ టిఫిన్ బాక్సులనే. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మ్యాటర్ ఏంటంటే నేను వాళ్ళు చూసే ఉన్నారు కదా, ఈ రోజు అర్థమైపోయింది నేను ఎక్కడికి వచ్చినేసి. ఇంకా అవును మా ఫ్రెండ్ గారు చూడండి, మా ఫ్రెండ్ గారు అలారం పెట్ట నైట్ మళ్ళీ లేసి మార్నింగ్ చదువుకుందాం చెప్పాడు. సర్లే నేను నిద్రపోయిన తర్వాత అలారం ఆపేసి వాడు లేసి చదువుకుంటున్నాడు. అలాంటి ఫ్రెండ్ ఏమన్నాడో మీరే కామెంట్ చేయండి. మీకు కూడా ఉంటే వాడి పేరు మాత్రం కామెంట్ చేయండి. కరెక్ట్గా 8:30కి లేపాడు. ఇంకా గబి రెడీ అయిపోయి ఇంకా స్టార్ట్ అయిపోయినాము. మీకు చూపిస్తుంటే చలి అయితే చాలా సంపేస్తుంది తిరుపతిలో. ఇదే నేను యూనివర్సిటీ బ్లాక్ అనుకున్నాను, అంటే కాలేజ్ అనుకున్నాను, కానీ తర్వాత చెప్పాడు ఇది టీటీ బ్లాక్ అనేసి. ఏ మాట కెమెరా తిరుపతిలో చలి అయితే సంపేస్తా ఉంది. ఇంకా అలా నా యూనివర్సిటీ బయటకు వచ్చేసి ఆటోకి వెళ్ళిపోయినాము. ఆటోలో ఏంటంటే అన్ని మహేష్ బాబు సాంగ్స్ వస్తున్నాయి. అంటే మనకి ముహూర్తం కూడా బాగా కుదిరింది అనమాట ఈ రోజు ఎగ్జామ్ కి. నా ఎగ్జామ్ సెంటర్ వచ్చేసి మోహన్ బాబు యూనివర్సిటీకి వెళ్ళే కాలేజ్ దారిలో ఉందన్నమాట, ఏఎం టెక్నాలజీ అనేసి. లోపల వెళ్ళినాక దారాలన్నీ తీసేమన్నారు. ఆటోలకి అయితే తాలిబొట్టు కూడా తీసేమన్నారు. కంపెనీస్ ఆడేమైనా ఎగ్జామ్ రాస్తున్నా లేదంటే అమ్మాయి స్కానింగ్ చేస్తున్నా అర్థం కాలేదు. ఇంకా అలాగా మంచిగా ఎగ్జామ్ రాసేసి ఇంకా మా కాలేజ్కి వచ్చేసినాం పీసీ తీసుకుందాం అనేసి, ప్రొవిజనల్ సర్టిఫికేట్. ఆ దురదృష్టం ఏంటంటే అప్పుడే మీటింగ్ ఉందంట. ఇంకా సార్ వచ్చి ఈవినింగ్ 6 అయితే 7 అని చెప్పారు. ఇంకా 6 తీసుకున్నాం. 6 అయిపోయింది. ఇంకా అక్కడి నుంచి బయలుదేరి రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయాను. రైల్వే స్టేషన్ కూడా సీట్లు దొరకదు. పైన కడ్డీలో స్థలం లేక పైన కూర్చున్నా, ఆ కడ్డీలో ముడ్లో గుచ్చుకుంటా ఉండే. ఇంక చేసేదేం లేక అలా అడ్జస్ట్